గుంటూరులో మిర్చి పంట పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన చేస్తున్నటువంటి కార్యక్రమంలో వారికి అండగా నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు దీక్ష చేసినటువంటి సందర్భంలో సభ్యత సంస్కారం రెండూ లేకుండా ఆనం వివేకానంద రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఎటువంటి సంబంధము లేనటువంటి వ్యక్తి కేవలం అతని తమ్ముడిని తీసుకొని కొడుక్కో అతనుకో పదవులు అడుక్కునేదానికి విజయవాడకు పోయి మరి వాళ్ళ నాయకుల దగ్గర ఏ కర్మ పడ్డారో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత హేయంగా అతను మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానివ్వండి నాయకులే కాకుండా ప్రజలందరూ కూడా వివేకానంద రెడ్డి అంటే అసహించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాను ఆయన్ని, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కలవడానికి పోతే కనీసం ఇంటర్వ్యూ రాలా, నీకు వరండాలో నిలబడ్డావు 2 రోజులు, నిన్ను పట్టించుకున్న నాదుడు లేడు నీ పార్టీలో. పోతా పోతా వరండాలో ఏమైనా అడిగితే నాకు ఎమ్మెల్సీ ఏమంటే చూస్తాంలే పో అని తలెగరేసి పోయినాడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ను. అది నీ పరిస్థితి తెలుగుదేశంలో ఈరోజు. నెల్లూరుకి సంబంధించి చూస్తే నేను కొత్తగా చెప్పబడలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. స్టేజ్ మీదకి రానివ్వటంలా నిన్ను తోసేస్తున్నారు కిందకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా. నీ అనుయాయుల్ని ఒక్కరిని స్టేజ్ ఎక్కనివ్వలా, మాకొద్దు మీరని చీకొడుతున్నారు మిమ్మల్ని. ఇది మీ పరిస్థితి తెలుగుదేశంలో. మరి ఏ స్థాయి నువ్వు అనుభవిస్తున్నావని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి తయారయ్యావు నువ్వు. అది కూడా ఏ సందర్భం అండి? రైతుల కోసం దీక్ష చేస్తున్నాడు ఆయన. మెట్ట ప్రాంత రైతాంగం అంతా కూడా ఆ దీక్షకు మద్దతు తెలుపుంది. అటువంటి సందర్భంలో వాడు వీడు అంటావా? మర్యాద లేదా నీకు? సభ్యత లేదా? ఎన్ని పదవులు చేసావయ్యా? ఇదే రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో 10 సంవత్సరాలు నువ్వు నీ తమ్ముడు ఎన్ని పదవులు పొందారు? రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని బతికి పదవులు అనుభవించి ఆస్తులు కూడబెట్టుకొని ఆ మహానుభావుడు చనిపోతే విశ్వాసహీనులై ఆయన బిడ్డను వదిలేసిందే కాక ఈరోజు మీకు రాని పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు మీరు. సభ్యత ఉందా అని అడుగుతున్నాను. ఎవరో అనాకారి కాదండి. ఒక సమాజంలో పత్రికా ప్రకటన ఇచ్చినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఎదుటి మనిషిని గౌరవంగా సంబోధించడం అనేది కనీస మర్యాద. అది కూడా పాటించడానికి నీకు చేత కాలేదు.
వాస్తవంగానే నిన్ను జనం మర్చిపోయారు. నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను పట్టించుకోవటం మానేశారు. ఎగతాళిగా తీసుకున్నారు నిన్ను. అది ఈరోజు సమాజంలోని పరిస్థితి. మరి ఏ విధంగానైనా నేను చెప్తున్నది జనం వినాలనుకున్నాడు. ఏ స్థాయికి పతనం అయిపోయినాడో వివేకానంద రెడ్డి నీ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తూ ఉంది. సినిమాలతో పోలుస్తారా మీరు? అశ్లీలమైనటువంటి పదజాలం వాడుతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఈరోజు కాదయ్యా, ఒక్క 2 సంవత్సరాల క్రితం చూడు, నీ బట్టలు ఎప్పుడో జనం విప్పేశారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ అన్నం పెట్టిన చెయ్యిని కరిచారో నువ్వు నీ తమ్ముడు ఇద్దరు, మీ బట్టలు విప్పేశారు జనం. ఎమ్మెల్యే ఎలక్షన్లో తమరి పేరు చెప్తే తమరి పుత్రరత్నానికి 2000 ఓట్లు వస్తున్నాయండి వివేకానంద రెడ్డి. ఇది మీ పరిస్థితి. ఆనం వ్యవస్థ ఈ జిల్లాలో పెద్దలు సముపార్జించినటువంటి ఒక శక్తివంతమైన వ్యవస్థ కూడా మీరు చేసిన ఘాతుకపు పనికి సిగ్గుతో తలదించుకొని ఆనం వ్యవస్థ కూడా మిమ్మల్ని వదిలేస్తే నీ తమ్ముడికి ఆత్మకూరులో 8000 ఓట్లు వస్తున్నాయి. నీ కొడుక్కి నెల్లూరు టౌన్లో 2000 ఓట్లు వస్తున్నాయి. ఇది మీ విరంగం. మున్సిపాలిటీ ఎలక్షన్లో నీ సొంత వీధి కార్పొరేటర్గా నరేంద్ర అనే అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో నిలబడితే 1500 ఓట్లు వస్తున్నాయి. ఒక్క నెల రోజుల్లో నీ కొడుకు శాసనసభ్యుడిగా నిలబడితే అదే వీధిలో 170 ఓట్లు వచ్చాయండి. నీ సొంత వీధిలో నీ ఇంటి చుట్టుపక్కల వాళ్లే నీ బట్టలు ఇప్పి వేశారు ఏ రోజు. నువ్వా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత హేయమైన పదజాలం వాడుతున్నావా? 53 వార్డులు నీ చేతిలో ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు మొన్న, అదేంటది, నెల్లూరు 1 అయినా 2 అయినా 3 అయినా అంట. సోదరా, ఆత్మకూరు కూడా కలుపుకో 4. రైతాంగం అంతా గమనించింది నువ్వు చేసిన అవహేళన. ఈరోజు మెట్ట ప్రాంత రైతాంగం అంతా కూడా నీకు నీ తమ్ముడికి రేపు సరైన సమాధానం చెప్తుంది. ఈరోజు ఎవడు మనల్ని ఏమీ అనలేడులే అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదయ్యా. రేపు ఒక రోజు ఉంది 2019. ప్రజలు ఇస్తారా? ఆ రోజు గమనిస్తున్నారు. ఈరోజు పసిపిల్లలు సైతం ఏంటి ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారా వీళ్ళు అని చెప్పి మొత్తం ఆనం అనే పదాన్ని అసహించుకునే స్థాయిలోకి దించేశావు నువ్వు. ఆలోచన చేసుకోండి. చెప్తున్నా, నెల్లూరు 1 అయినా 2 అయినా 3 అయినా నువ్వు గెలిపించి చంద్రబాబు నాయుడికి అందిస్తావా? నీకంత శక్తి ఉందా? ఉందని ఇంకా కలగంటున్నావా? మొదట నీ కొడుక్కి 2000 ఓట్లు ఎందుకు వచ్చాయో తెలుసుకో. సొంత వీధిలో నీ కొడుక్కి 170 ఓట్లతో ఎందుకు ఆగిపోయినాడో ఆత్మవిమర్శ చేసుకో.
నీ అనైతిక ప్రవర్తనకి, నీచమైనటువంటి నీ ప్రవర్తనకి, క్యారెక్టర్లెస్నెస్, వ్యక్తిత్వాన్ని సర్వనాశనం చేసి ఒక వ్యవస్థనే పణంగా పెట్టినటువంటి నీ చెడు ప్రవర్తనకి ఫలితమే నీ బిడ్డల కర్మ మొన్న. రేపు కూడా ఇందుకు విభిన్నంగా ఏమీ ఉండదండి. ఎందుకంటే ఆ మర్యాద పోయింది నీకు. వెలితి పడిపోయారు మీరు. అన్నం పెట్టిన చెయ్యిని కరిచి ఎక్కడికెక్కడ ఏది అవసరమో ఆ రోజుకది చేసుకొని వెళ్ళిపోతే పోతుంది అనేటటువంటి నీ తప్పుడు విధానం గ్రహించినటువంటి ప్రజలు ఆనం వ్యవస్థ నుంచి ఇది కాదయ్యా మేము ఆశించింది అనేటటువంటి ఆలోచనతోనే నేల చూపించారు నీకు నీ తమ్ముడికి. ఇదే రేపు మళ్ళీ జరగబోతుంది. ఎంతసేపు పడుతుందండి ప్రెస్ మీట్ పెట్టి ఒరే వివేక ఎదవా అనడానికి? ఒక్క నిమిషం పడుతుందా? తప్పుడు మాట మాట్లాడడానికి ఒక్క క్షణం చాలదా? సోషల్ మీడియాలో పెడతారండి ఆ వీడియో. ఇది సభ్యత అని అడుగుతున్నాను నేను, సంస్కారమా అని అడుగుతున్నా. విమర్శ చేయదలుచుకుంటే పార్టీ సిద్ధాంతాల మీద చేయండి, లేదు పార్టీ విధానాల మీద చేయండి, లేదు ఆయన సరిగ్గా చేయకుండా ఏదైనా మీ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే దానికి ప్రతీకారంగా మీరు ఏదైనా కౌంటర్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. బట్టలిప్పి తాగేదేందయ్యా? ఏందయ్యా ఈ భాష? ఎక్కడ చూసేవి సంస్కారం మనం? లేదండి. ఇటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెడితే కారు డ్రైవర్లను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకునే పరిస్థితి నీది. ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీలు చేసి కోర్టుల్లో కేసుల్లో ఉండే డెకాయిట్ పిక్ పాకెట్ వాళ్ళు నీ పక్కన ఉన్నారు. గమనించండి ఒకసారి నీ ప్రెస్ మీట్లో. నీ సమకాలికుల్లో మర్యాద పోయింది నీకు. నవ్వుకుంటున్నారు. మర్యాదస్తుడు నీ పక్కన కూర్చోవడానికే జంకుతున్నాడు. ఇంతెందుకయ్యా? మీరు చేసినటువంటి ఘాతుకాలకి డూడు బసవన్నంత గంగిరెద్దుల నీ తమ్ముడు తల ఆడిచ్చిన దానికి ఖచ్చితంగా దీని పర్యవసానం 2019లో మీ పతనమే అని చెప్పి నేను ఈరోజు చెప్పాల్సి వస్తున్నందుకు నేను బాధపడటంలా మీకు సరైన శిక్షని ప్రజల్ని విధించమని కూడా అడుగుతున్నా నేను. ఎందుకంటే అంత ఎక్కువ ప్రేమించాడు రామనారాయణ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు. నాకు తెలుసు, ప్రత్యక్షంగా చూశా. నారాయణ్ నారాయణ్ అంతే, ఇక వేరే భాష లేదు ఆయనకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆయన ఊరేయాలని ఒక ఆయన, రాజశేఖర రెడ్డి మాకేం చేయలేదు మేము రాజశేఖర రెడ్డికి అండగా ఉండామని చెప్పి ఒక ఆయన. ఈ భాష అంతా కూడా ప్రజలు విన్న తర్వాతే ఈ వ్యవస్థ ఎట్టుపోయిందా అనేది ఒక్కసారి చూస్తున్నారండి. మాట్లాడొచ్చు, మీ అవసరం. ఎమ్మెల్సీ కావాలా? అయ్యా ఈయన 60 ఏళ్ళకి నేను రిటైర్ అయిపోతున్నానను, అందుకని నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు అని చెప్పాడు వివేకానంద రెడ్డి పాత్రికేయుల సముఖంలో. మరి ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు కావాల్సి వచ్చిందయ్యా? నేను అడుగుతున్నా, దేనికి పోయావు? నీ కొడుక్కి తెలుగు యువత అధ్యక్షుడు కావాలా? ఏ వెలగబెడితే తమ్ముడా? 53 వార్డులు నీ చేతిలో ఉంటే వాడిని గెలిపించడానికి దిక్కులా నీకు. నా వార్డుకు వచ్చావు, నీ కొడుకుని గెలిపించుకొని పోయావు, అది కూడా కాంగ్రెస్ పార్టీలో. 53 వార్డులు ప్రజలు నీ ముఖం కూడా చూడలా రోజు. నిజంగా నువ్వు 1, 2, 3
అన్నీ గెలిపించి చంద్రబాబు నాయుడికి ఇచ్చే సత్తా నిజంగా నీకుందని నువ్వు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కార్పొరేటర్ నీ కొడుకు తెలుగుదేశం కండువా వేసుకొని తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిపించి తర్వాత అంతే తప్ప కేవలం జగన్మోహన్ రెడ్డిని తిడితే చంద్రబాబు నాయుడు సంతోషించి నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు, నా కొడుక్కి పదవి ఇస్తాడు. ఏ స్థాయికి దిగజారిపోయారు మీరు? చంద్రబాబు నాయుడు ఏమన్నా అమాయకుడంట? నిన్నే చూశాడు. నిన్నే 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడిని బండ బూతులు తిడుతూ ఉంటే ఆ రోజు సోషల్ మీడియా లేకపోవచ్చు, పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, చూశాడు. ఈరోజు అతనికి చాలా బాగుంది. మోకాళ్ళ మీద అన్న తమ్ముడు ఇద్దరు మాకు ఇంటర్వ్యూ ఈసారి పరువు పోతా ఉందని నిలబడి మీరు వాళ్ళ ముందు వంగి చెప్పుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా ఆనందిస్తూ ఉంటాడు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీకు పదవులు అయితే ఇవ్వడు. చూడండి, ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు రామనారాయణ రెడ్డి. ఆఖరికి వర్ధంతికి జయంతికి తేడా తెలియనటువంటి లోకేష్ బాబు దగ్గర మొక్కళ్ళ మీద కూర్చొని ఉండేటటువంటి పరిస్థితి చూసా. మొత్తం ఆనం వ్యవస్థ సిగ్గుపడిపోయేటటువంటి పరిస్థితి. అవసరమా ఇది? ఈ వయసులో అవసరమా మీకు? కనుకనే మీకు విలువ పోయింది. సభ్య సమాజంలో కనీసం మిమ్మల్ని పట్టించుకొని మీరిచ్చిన స్టేట్మెంట్కి కౌంటర్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ప్రతిపక్షాలకు పోయిందంటే వివేకానంద రెడ్డిని పరిస్థితి చూసుకో. తర్వాత తిడుతూ జగన్మోహన్ రెడ్డిని. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. చేసిన పాపం ఊరికే పోదు, కట్టి కొడుపుతుంది మిమ్మల్ని ఇద్దరిని. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మీరు తిడుతున్నంత వరకు ప్రజలు నేలకేసి కాలితో రాస్తారు మీ ఇద్దరిని. తప్పది, ఇది ధర్మం కూడా. మీరు నాకు అన్నలైతే కావచ్చు, ధర్మం కూడా అదేను. ఈరోజు ఒక్కసారి మొట్టమొదట నేను నీకు మంత్రి పదవి ఇవ్వలేకపోయానని బాధపడ్డ ఆయన, అయ్యా నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారికి మంత్రి పదవి ఇస్తే ఒక్క పోర్ట్ఫోలియోతో ఇచ్చాడండి. 3 సంవత్సరాల తర్వాత అతనికి అవకాశం వచ్చి రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తూ 7 శాఖలతో ఇచ్చాడండి ఆయన. ఆయన కొడుకు దొంగ. ఈరోజు రాజశేఖర రెడ్డి అవినీతి పరుడా? ఇతను మాట్లాడతాడు. వివేకానంద రెడ్డి మొన్న రిపోర్ట్ వచ్చిందంట, 2017కు ముందంట రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన అవినీతి వల్ల, అవినీతిలో ఆంధ్ర రాష్ట్రం మొదటగా వచ్చింది, చంద్రబాబు నాయుడు వల్ల కాదు అని. నీ తమ్ముడు మంత్రిగా లేడా? 2017 దాకా లేడా? మొన్న 14 దాకా. ఏం మాట్లాడుతున్నాడండి? ఉచ్చం నీచం రెండూ మర్చిపోయాడు. ఎంత అతని స్టేట్మెంట్లకి స్పందించకూడదని పక్కన పారేశారు. అతన్ని వెస్ట్ క్యాండిడేట్ కింద వదిలేసినా కూడా అసభ్య పదజాలం వాడుతున్నాడు మా నాయకుల మీద. వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. కళ్ళు తెలుసుకో. కార్యకర్తలు నిన్ను కాలి చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. ఎవడో ఒకడు కొట్టాడు నిన్ను, తప్పదది. ఎవరు పడరయి. నీ కొడుకుల్ని తిట్టుకో, నీ తమ్ముడిని తిట్టుకో,
లేదా నీ చంద్రబాబు నాయుడిని తిట్టుకో, రేపు ఎట్టా ఇవ్వడు నీకేమి. వాళ్ళని తిట్టుకోవయ్యా, మా నాయకుడిని మాత్రం నువ్వు వాడు వీడు అని కనుక మాట్లాడితే ఖచ్చితంగా రేపు పసిపిల్లలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను ఒరే తురే అని మాట్లాడాల్సి వస్తుంది. అది నీకు, నీ వయసుకి, రెంటికి మర్యాద కాదు, నీ కుటుంబానికి మర్యాద కాదు. కాబట్టి ఈ పత్రికా ముఖంగా మేము ఒక్కటే చెప్పదలిచా, వివేకానంద రెడ్డి ఎప్పుడైనా నువ్వు ఇటువంటి సమావేశాలు పెట్టేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. ఎవరో కొట్టే బదులు నేనే కొట్టాల్సి వస్తుందేమో నిన్న ఒకరోజు. పసిపిల్లోడు చెప్పాడు నాలుక కోస్తామని నిన్న. తప్పులా? మీరే దానికోసం ఒళ్ళు అంతా ఇదగొట్టుకోబడలే. నువ్వు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డిని, మా నాయకుడిని. తోలు తీసేస్తాం నీకు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు భగవంతుడు ఉన్నాడు, ఎక్కడికి పోడు. నువ్వు అనుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదిలా, నువ్వు కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా పోయేదిలా. మదం దేనికయ్యా నీకు? ఈ కొవ్వు దేనికి? ఏమి సాధించావని? ఏమి సాధించలేదు. మొత్తం వ్యవస్థని నాశనం చేశావు. నీ పక్కన ఒక్క మనిషి నిన్ను అయ్యో అనేవాడిని లేకుండా చేసుకున్నావు. ఇటువంటి బతుక్కి నువ్వు ఇంకొకరిని విమర్శించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇటువంటి భాషను వ్యతిరేకిస్తున్నాం. మరి ఇది హెచ్చరిక. ఇంకొకసారి మీరు మాట్లాడేటప్పుడు నోరు జారితే అంతకు ప్రతిగా 10 నోరు జారేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్తకు, నాయకుడికి నేను చెప్పేది ఒకటే, పాత్రికేయ సమావేశంలో కానివ్వండి, లేదు మీరు ఏదైనా స్టేట్మెంట్లు ఇవ్వదలుచుకున్నప్పుడు కానివ్వండి, ముందుగా మనం బతికేది సమాజంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మేము ఏం మాట్లాడినా చెల్తది, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన కాడ ఎవరు లేరు, మనం అతను ఒరే అందాం తురే అందాం అనుకుంటే బహుశా మీరు ఇళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లోకి పోయేలోపు ఎవడన్నా కొట్టాడేమోనని భయంతో మీరు వీధుల్లో తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి మున్ముందని చెప్పి నేను హెచ్చరిస్తూ, ఇటువంటి దుర్మార్గపు పద్ధతుల్ని మానుకోమని, అసహ్యం పుట్టే విధంగా, అసహ్యానికే కూడా అసహ్యం పుడుతుంది ఇతని ప్రవర్తన చూస్తే. ఈరోజు గతంలో చూశాము, ఇతని స్టేట్మెంట్లు చూశాము నేను. జనమ్మ అసలు మానేశారు చూడటం. డ్యాన్సులు వేస్తున్నాడు, తప్పుడు మాటలు అవి చేస్తే తప్ప ఇతన్ని చూసే పరిస్థితి లేదు. ఎక్కడైనా రాజకీయాలలో ఒక మనిషి ఉన్నత, ఎప్పుడో 30 ఏళ్ళు 50 ఏళ్ల నాడు చచ్చిపోయిన ఏచి సుబ్బారెడ్డి గుర్తున్నాడు, 30 ఏళ్ల నాడు చచ్చిపోయిన ఆనం వెంకటరెడ్డి గుర్తున్నాడు మా వ్యవస్థలో. మొన్న 3 సార్లు శాసనసభ్యుడైన ఈ పెద్ద మనిషి ఈరోజు నెల్లూరు జనం మర్చిపోయింది ఏనంటే ఎంత చరిత్రహీనుడితను, ఎంత చరిత్ర హేయమైనటువంటి వ్యక్తి ఇతను. దీనికి బాధపడవయ్యా, నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆఖరికి నీ పేరు చెప్తే నీ కొడుక్కి మంచినీళ్లు పోసే పని లేదు. ఈరోజు నిలబెట్టవయ్యా, రేపు నీ పేరు చెప్పమని నీ బిడ్డలకి మంచినీళ్లు పోస్తారేమో చూడండి. 53 వార్డులు మొన్ననే పోయిలే నీ ముఖాన నీళ్లు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడతావయ్యా.
ఆలోచన చేయండి. సగం దేహం నీ దుర్మార్గపు ఆలోచనలకి, వ్యవస్థను నాశనం చేసిన దానికి, తమ్ముళ్లను నాశనం చేసే ఆలోచనలు, నీ స్వార్థానికి భగవంతుడు కూడా నిన్ను ఊరికే వదల్లా. మిగతా సగం 2019 పూర్తిగా మీ నాశనం చూసి జనం చప్పట్లు కొట్టేదాకా కూడా భగవంతుడు నిన్ను ప్రాణాలతో పెట్టాల. ఖచ్చితంగా ఇది నేను కోరుకుంటున్నాను. ఈ విలువ తరతరాలు చెప్పుకోవాలని ఆశపడుతున్నాను నేను. ఎవడైనా సరే వాడి కుటుంబంలో ఒకటి సహాయం చేస్తే ఒకరు, అయ్యా వాళ్ళ వల్ల మనం బాగుపడ్డామని ఒక తరం మొత్తం చెప్పుకోగలిగిన హృదయం కావాలని కోరుకుంటున్నాం మేము. ఇది ఆనం వ్యవస్థ, ఇది ఆనం వ్యవస్థ. అంతే తప్ప ఎక్కడికక్కడ వీడి కాళ్ళ వాడి కాళ్ళ ఎక్కడ పడితే అక్కడ దొల్లాడతా, కష్టం చేస్తా, చేసిన వాళ్ళని నాశనం చేస్తా, సహాయం చేసినాడు ఎదవా అని ఇంకొక చోటుకు పోయి మాట్లాడతా. ఏమి కర్మలు ఇవి? 65 సంవత్సరాలు దాటిపోయాయి. ఇంకెంతకాలం అండి? ఇప్పటికైనా ఆలోచన చేసుకో. నేనేం దారం చేసుకో, మనిషాల బతకడానికి ప్రయత్నం చేయి. బతుకు, మనిషాల బతుకు. ఇంతకాలం నువ్వు ఏ రకంగా బతికేవో నేను చెప్పలేను. మనిషిలాగా బతుకు. సభ్య సమాజం నువ్వేదైనా చెప్తే ఒక మాట విందామనే తల తిప్పే విధంగా బతుకు. మన మొఖాన, నీ మొఖాన ఊసే విధంగా, నిన్ను చూడగానే తల తిప్పుకునే విధంగా బతికే కర్మ ఈరోజు నీకుంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత ఇంకొకరిని గురించి మాట్లాడవయ్యా. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి సైనికులుగా నెల్లూరు జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి పనికి మాలిన భాష మాట్లాడేటటువంటి కుసంస్కారులకు తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ మిత్రులందరికీ నమస్కారం.